నమస్తే గురుగారు. హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. గురుగారు, ఈ మధ్య కాలంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పెళ్లిళ్ళు చాలా మందికి లేట్ అవుతున్నాయి. కొంతమంది చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నచ్చిన సంబంధం మంచిగా పెళ్లి అవ్వడానికి ఏదైనా మంచి పరిహారం చెప్తారు? తల్లిదండ్రులు ఎక్కువ బాధపడుతున్నారు పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోతుంటే. అలాగే హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమ స్వదివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ బాలా త్రిపుర సుందరి అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతో లోక కళ్యాణంగా, విశ్వ కళ్యాణంగా అందరికీ కూడా మంచి జరగాలని ఆలోచిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తూ, అలాగే ఈ ఛానల్ వారికి కూడా, ఛానల్ పేరు ఏమన్నారమ్మా? విన్భక్తి ఛానల్ వారికి మంచి అభివృద్ధి అయ్యి లోక కళ్యాణంగా 10 మందికి ఉపయోగపడేటటువంటి విజ్ఞానాన్ని అందిస్తూ మంచి కీర్తి సంపాదించాలని కూడా కోరుకుంటూ శుభాశీస్సులు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ కలియుగంలోనే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వివాహం అవడానికి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా వివాహాలు అవడం కష్టంగా ఉన్నాయి. అవును గురు. ఒక రకంగా ఆడపిల్లలకి దొరకడమే కష్టంగా ఉంది మగపిల్లలకి. అదే మగపిల్లలకి ఒకవేళ మగపిల్లలు దొరికినా ఆడపిల్లలకి మీకు ఎంత జీతం ఉంది, కారు ఉందా, బంగ్లా ఉందా, ఎన్ని లక్షలు ఉన్నాయి, బ్యాంక్ నిల్వ ఎంత ఉంది, మీకు జీతం ఎంత వస్తుంది, ఇవే అడుగుతున్నారు తప్ప అన్యోన్యంగా భార్యాభర్తలు ఇద్దరం కూడా సుఖంగా ఉంటాము, జీవితం అంతా 3 పూలు 6 కాయలుగా అర్ధనారీశ్వరుగా ఉంటాము, నా ప్రాణమే భర్త, నా ప్రాణమే నా భార్య అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. పూర్వకాలంలోనే భర్త పేరు భార్య చెప్పడానికి సిగ్గుపడేది, పక్కన ఉన్న వాళ్ళు ఏదో పేరు చెప్పించేది. ఈ రోజున ఏంటంటే భర్తనే వాడు వీడు అనే రోజులు వచ్చింది. ఏరా పోరా పేరెట్టి పిల్లడం, అంతేగాని శ్రీవారు అని పిలిచేవాళ్ళు లేరు, శ్రీమతి అని పిలిచేవారు. శ్రీమతి అంటే అర్థం ఏంటమ్మా? సాక్షాత్గా లక్ష్మీ. శ్రీవారు అంటే ఎవరంటే సాక్షాత్గా లక్ష్మి స్వరూపుడు విష్ణువు. అట్లాంటి దివ్యమైన పదాలతో మనం ఒక కుటుంబం నడుస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ అలా నడుస్తారు కాబట్టి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహము, అలాగే లక్ష్మీనారాయణ అనుగ్రహాలు కలిగి ఆ ఇంటికి ఏ దోషం లేకుండా సాంప్రదాయం అక్కడ వెలుగుతుంది. వెలగడం ద్వారా ఆటోమేటిక్ మిగతా అన్నీ అవుతాయి. ఇప్పుడు ఏముందంటే టెక్నాలజీ పేరుతో టెక్కులు పెరిగిపోయినాయి అందరికీ, అందుకని కష్టాలు వస్తాయి. ఇది గ్రహ దోషాలను కొంత, కర్మ దోషాలను కొంత, ఈ కోరికలు ఈగో కొంత, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకని 3 రోజుల ముచ్చటగానే ఉంది ప్రతి ఒక్కరికి. ఇది సాంప్రదాయం కాదమ్మా. ఆ సీతమ్మ వారు చేసినటువంటి సాంప్రదాయం అది కాదు. ఏం చేద్దాం, పొద్దున్నే లేవడము, భర్త పాదాలకి రాముడికి నమస్కారం చేయడము, అప్పుడు సింధూరు ఇక్కడ పెట్టుకోవడము, స్వామి తెల్లారింది లెగవయ్యా బాబు సంధ్యా సమయం అవుతుంది అని చెప్పి లేపడం, ఇవన్నీ సాంప్రదాయంగా ఉంది. అలాంటి సాంప్రదాయంలో మనం రాముడు సీత రామాయణంలో ఉన్నటువంటి విధానాన్ని ఎవరైతే ఈ రోజున ఆచరిస్తున్నారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలుగా ఉండి తీరుతుంది. అందులో అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి రామాయణంలో, ఎవరిని ఎక్కడ అడగక్కర్లేదు. అలాగే ఈ రోజుని వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహాలకి ఇబ్బందులు అవ్వడానికి కారణం కుజ దోషాలని, ఇంకా వేరే ఇతర దోషాలని ఉంటాయి. అన్నిటికీ రెమెడీలు చేసుకున్నా చేసుకోకపోయినా చేయడం వల్ల తప్పులో చేయాలి. అవన్నీ అలా ఉంచి గురుదోషం వల్ల వచ్చినప్పుడు, అలా శని దోషం వల్ల వచ్చినప్పుడు, లేకపోతే మరో గ్రహం దోషం వచ్చిన అన్ని గ్రహాల దోషాలు పోవడానికి గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క చూపు ఆ పిల్లల మీద పడాలి. మహాత్ములు ఎక్కడైతే ఎవరికెవరు దగ్గరలో ఉన్నారో, శుద్ధ పురుషులు, గొప్పవాళ్ళు, గురువులు, మహాత్ములు, సాధువులు, ఎప్పుడూ తపస్సు చేసుకునే సాధువులు, భగవంతుడు ఆరాధనలు ఉన్న సాధువులు, గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి తప్పనిసరిగా వారు పుట్టినరోజు అంటే సంవత్సరానికి ఒకసారి కాదు, సోమవారం పుడితే 4 సోమవారాలు, పౌర్ణమి నాడు పుడితే ఒక పౌర్ణమి, ఒక అమావాస్య, అలాగే ఏ నక్షత్రంలో పుట్టాడు ఆ రోజున ఆ గురువు సన్నిధి తీసుకెళ్ళి వారి ఆశీస్సులు పొందడం ముందు ప్రధానం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి ఆ దీపంలో మీ కులదేవత, పితృదేవత,
ఇష్టదేవత గణపతికి నమస్కారం చేసుకుని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రాత్మకే గౌరీ గణపతి నారాయణి నమోస్తుతే అని ఒక ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం బేసిక్ సంఖ్యలో జపం చేసుకోండి. మిగతా 3 రోజులు అంటే సోమవారం, శుక్రవారం, బుధవారం సరి సంఖ్యలో జపం చేయండి. అక్కడ ఏదో మనకు తోచింది పటికి బెల్లం ఏదో ఒకటి పండు పొలం నైవేద్యం పెట్టండి, ధూపదీపాలు నైవేద్యం చేయండి, నమస్కారం చేయండి. ఇది ఒక పసుపు కొమ్మ తీసుకుని మన గంధం తీసి దానికి అరగదీయండి, నీళ్లు పోసి దాని మీద ఈ మంత్రం చదవమనండి. చదివి ఆ మంత్రం చదివి ఆ గంధాన్ని తీసి ఎవరికి పెళ్ళి కావాలి, మగవాడు కానీ ఆడవాడు కానీ ఇదే మంత్రం చదివి వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వండి. బొట్టు పెట్టి అక్షతలు వేసి కళ్యాణం వస్తూ అని ఆశీస్సులు ఇవ్వండి. ఆ రోజుల్లో అతను పుట్టిన రోజులు, ఆ నక్షత్రము, ఆ తిథి, వారం, నక్షత్రంలో ఆశీస్సులు ఇస్తూ ఉండండి. ఆ రోజుల్లో ఇలా జపం చేస్తూ ఉండండి. తప్పనిసరిగా ఆటంకాలు తొలగి గణపతి ఆటంకాలు తొలుపుతాడు. గౌరీదేవి పెళ్లి చేస్తుంది. గౌరీ గణపతిని మనం స్మరిస్తున్నాం. ఈ కలియుగంలో దుర్గా గణపతి సాధనే, చండీ వినాయక సాధనే సులభ తరుణోపాయం, అందరికీ సులభంగా వచ్చింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ గణపతి నమోస్తుతే మమ సకల మనోరథం సాధయ మమ పుత్రకస్య కళ్యాణం సిద్ధిరస్తు, మమ పుత్రికస్య కళ్యాణం సిద్ధిరస్తు అని ఆశీస్సులు ఇవ్వండి. తప్పనిసరిగా నెరవేరుతాయి. అందుకే కాబట్టి గురువుల దగ్గరికి, దేవుడి దగ్గరికి పూజలు పురస్కారాలు అదే రోజుల్లో వెళ్ళండి. తప్పనిసరిగా కళ్యాణం అయి తీరుతుంది, మంచి జరుగుతుంది. 3 ఆచారాలు, 3 నమ్మకాలు వద్దు, సులభ తరుణోపాయం. అన్నిటికీ కూడా స్వరానికి అనుకూలంగానే నడవండి. సప్తస్వర యోగం తప్పనిసరిగా నేర్పించండి మీ పిల్లలకి, పెద్దలకి, బంధువులకి, మిత్రులకి, అందరికీ కూడా. సప్తస్వర యోగం భారతదేశంలో గురు పరంపరగా వచ్చే విధానం 100%, 100% ఈ మల్లేశ్వరంలో శ్రీ శ్రీ కృష్ణపరం సేవాశ్రమం శారదా శ్రీ విద్యాపీఠం అనేది లభిస్తుంది. మిగతా చోట పుస్తక జ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. గురు పరంపర జ్ఞానం అంటే ఆది గురువు రేణుకాచార్యుల వారు అగస్త్య మహర్షి చెప్పారు. అగస్త్య మహర్షి తిరుమూలరికి చెప్పారు. తిరుమూలరు భోగర మహర్షి చెప్పాడు. భోగర మహర్షి 64 శిష్యులకు చెప్పాడు. 64 శిష్యుల్లో ఒకరే అవతార బాబాజీ. అవతార బాబాజీ పరంపరలో యోగానంద, యుక్తేశ్వరు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఈ 64లో ఒక పరంపరలో కృపానంద పరమహంస వారని కేరళలో, తమిళనాడులో మధుర మీనాక్షి దగ్గర ఆశ్రమం ఉండేది. ఆయన శిష్యుడు కేరళ వాస్తవులు, కేరళలో జన్మస్థానం శ్రీ శ్రీ కృష్ణ పరమహంస వారని ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడు ఈ కృష్ణ పరమహంస భారతదేశం అంతా 3 సార్లు తిరిగారు. భారతదేశం అంతా 3 సార్లు తిరిగి ఈ దేహంతో మీనాక్షి దగ్గరికి వెళ్ళాలా, మీనాక్షి ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా అని ఆలోచన చేసి ఈ మల్లేశ్వర గోదావరి తీరము, పవిత్ర శివాలయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండిపోయారు. 70 సంవత్సరాల పైన ఇక్కడ ఉన్నారు. ఆయన సన్నిధికి 81లో చేరాం. ఆయన మా గురువు గారు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస. ఇప్పుడు మీతో మాట్లాడేవాడు సిద్ధదత్త అవధూత. ఇది గురు పరంపరగా వస్తున్నాడు సప్తస్వర యోగం. ఇది ఈ జ్ఞానాన్ని అందరూ కూడా ఈ కలియుగంలో కలిని జయించి 3 పూలు 6 కాయలుగా ఉండి భారత భూమి మీద స్వర్ణమయంగా చేయాలనుకుంటే ఈ కలియుగంలో సులువుగా జ్ఞానంతో సప్తస్వర యోగం నేర్చుకుని సరైన సాధన చేస్తే 3 పూలు 6 కాయలుగా భారతదేశంతో మారిపోతుంది. గ్యారంటీ. ఎందుకంటే ప్రయత్నం చేస్తారు కాబట్టి. నేను ప్రయత్నం చేయను కాబట్టి ఇక్కడికి అందరూ వస్తారు. మీరు బయట ఉంటారు కాబట్టి మొత్తం అంతా మీరు పరిపాలిస్తారు. మీరందరూ కూడా ఉత్సవ విగ్రహాలు, నేను మూల విరాట్. గుడిలో ఉన్న దేవుడి దగ్గరికి ఇంకా పండగలకు వెళ్తుంటాం. గుడిలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే
ఇంటింటికి పలక మీద వస్తుంటాడు. ఒరే అబ్బాయి, నీ పెళ్ళం కాదు నువ్వు, నీ మొగుడు కాదు నువ్వు, నీ కొడుకు కాదు నువ్వు, నీ ఆస్తి కాదు నువ్వు, నీ ఇంటికి వచ్చి చెప్తున్నా నువ్వే నేను, నా గుడికి రా, నా గుడిలో నిలవవు, మూలవేళ ఆడి రా అని ఇంటింటికి వచ్చి పలకి వచ్చి దర్శిస్తుంటాడు పరమేశ్వరుడు. ఎందుకంటే మిమ్మల్ని గుర్తు చేయడానికి. అలాగే భారతదేశంలో ఉన్న సిద్ధ పురుషులు గురువులు అందరూ కూడా ఊరూరు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి మీటింగులు పెట్టి సమావేశాలు చేసి ఆశీస్సులు ఇచ్చి అందరికీ అన్నీ చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా తిరిగి మూల విరాట్ దగ్గరికి రావాల్సిందే. గతంలో మేమేమో గురు పరంపర ఈ ఆశీర్వాదాలకు సంబంధించి ఉండాలి అది ఆలోచించి ఎవరికి చెప్పడం మానేసాము. కానీ అది కరెక్ట్ కాదని తెలుసుకుని ఏం చేయాలన్నది అర్థం చేసుకుని, అంటే ఉదాహరణకి ఎలాగంటే గురువు ఎప్పుడు గురువే, అంతే. శిష్యుడు ఎప్పుడు శిష్యుడే, అంతే కదా. గురువు అంటే ఏంటి? గురు పరంపర. గురు పరంపర అంటే గురువు తర్వాత ఆ ఆశ్రమం నడపడానికి అక్కడ సరెండర్ అయిపోయినటువంటి వాడు శిష్యుడు. మిగతా వాళ్ళు గురువులు శిష్యులు ఎలాగ అవుతారు? ఎవరు కదా. వాళ్ళందరూ సేవకులు అవుతారు, భక్తులు అవుతారు. అందరూ నేర్చుకోండి. మీరు గురువులు అవ్వద్దు, మీరు శిష్యులుగానే ఉండండి. మీరు గురువులుగా ఉండాలంటే గురువు దగ్గరికి వచ్చేయండి, మీ ఇల్లు వాకిలి విడిచిపెట్టి గురువు సరెండర్ అయిపోండి. గురువు తర్వాత గురువు పని చేయండి. అలాగా వాళ్ళు గురువులు అయిపోతారు. అలా కాదు మేము ఇంటికాడ ఉంటామంటే మీరు శిష్యులుగానే ఉండండి. ఇదే రహస్యం. అదే అర్థం చేసుకుని అదే చెప్తూ ఇది నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి సంకల్పం. ఏం చేద్దంటే మరి అందరూ గురువులు అవ్వచ్చును. గురువులు అవ్వడం అంటే అర్థం తెలుసుకోవాలి కదమ్మా. తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఆశ్రమం నడపాలంటే నా తర్వాత చిన్న విషయం కూడా కాదు. ఏమా చిన్న విషయం కూడా కాదు కదా. కాదు కదా, నాతోనే అయిపోవడం కాదు కదా. మా గురువుగారి తర్వాత నేను చేస్తున్నాను. ఇక్కడ 7 లక్షల మంది జనం ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ఎవరు గురువుకి శిష్యుడు కాలేకపోయారు. ఎందుకు చేద్దారంటే వాళ్ళు సేవకులు అయ్యారు. మేము ఆయన దగ్గర ఉండిపోయాం, ఆయన తర్వాత దీపాలు పట్టుకున్నాం, అందుకని మేము గురువులు అయ్యాము. ఇదే పని అందరికీనమ్మా. ఇది అంత తప్పు కాదు కదా ఏమా. ఎందుకంటే అందరూ గురువులు అవ్వచ్చును, గురువులు అవ్వడానికి ఇదని నేర్చుకోవచ్చును, చేయొచ్చు. గురువుగా ఇక్కడే ఉండిపోయి చేసుకోవాలి. మీరు సంసారం, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం కావాలనుకున్నప్పుడు దాని పద్ధతి ప్రకారం వెళ్ళడానికి మీరు సాధన చేసి అనుష్ఠానం చేసి మీరు గొప్పవాళ్ళు అవ్వండి. అలాగే దానికి ఉపయోగపడతారు. మీ ఇంటికి గురువు అవుతారు, ఇది లోకానికి గురువు అవుతారు. అంతే తేడా ఏమా. అలాగని చెప్పి తెలియజేస్తూ వినుభక్తి ఛానల్ వారికి, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా. మీ పేరమ్మా? రమా గారికి. మీ పేరమ్మా? ఏమా? ఏడుకొండలకి దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యంతో కలకాలం మంచి అభివృద్ధిగా, మంచి ధర్మ ప్రచారంగాను ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణంగా ఈ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని 10 మందికి అందించడం ద్వారా మీకు మంచి కీర్తి కలిగి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనుభూతికి, ఆనందానికి 10 రెట్లు ఇంకా ఎక్కువ జరగాలని ఆశిస్తూ శుభాశిస్తులు. తప్పకుండా. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. మీరు కూడా భాగం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటుంది. అలాగే. నమస్తే.